తిరువల్లూరులోని వైద్య వీరరాఘవేశ్వర స్వామి ఆలయానికి వచ్చాం. ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే మనకు ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఏదైనా కోరుకుంటే ఆ కోరికలన్నీ నెరవేరుతాయి. దానికి ఏం చేస్తారంటే 3 రకాలుగా చేస్తారు. ముఖ్యంగా మనకు ఆంధ్రాలో అమావాస్య అంటే పనికాదు. మనకు ఇక్కడ అమావాస్య అనేది చాలా ముఖ్యమైనటువంటి రోజు. అమావాస్య రోజు ఇక్కడికి వచ్చి గుళ్ళేకి వచ్చి దీపాలు కానీ వెలిగించుకుంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి కోరికలు ఏమైనా కోరుకుంటే ఆ ఆరోగ్యం పూర్తిగా నయమవుతుంది. అలాగే ఇంకొక రకంగా ఏంటంటే అక్కడ చూసిన దూరంగా మిరియాలు ఉప్పు వేస్తారు. అక్కడ ఆ మిరియాలు ఉప్పు మనసులో తలుచుకొని ఆరోగ్యానికి సంబంధించిన కోరికలు ఏమన్నా కోరుకుంటే ఆ కోరికలు తీరి ఆరోగ్యం ఏమవుతుంది. ఇంకో రకంగా ఏంటంటే పక్కన కోనేరు ఉంది. ఆ కోనేట్లో బెల్లం గడ్డ కానీ వేసి స్వామి నా ఆరోగ్యం బాగుండాలో మా పిల్లల ఆరోగ్యం బాగుండాలో అని కోరుకుంటే అది కూడా నెరవేరుతుంది. అంటే ఓవరాల్ గా ఈ దేవాలయం వైద్య వీరరాఘవేశ్వర స్వామి దేవాలయం కాబట్టి వైద్యానికి సంబంధించి అంటే మన ఆరోగ్యానికి సంబంధించి చాలా ప్రసిద్ధి. ఎవరైనా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కానీ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ ఏమైనా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నవాడు ఇటువంటి వాళ్ళు కూడా వచ్చి ఈ రకమైన కోరికల్లో నేను చెప్పిన ఈ 3 రకాల పద్ధతుల్లో ఏదైనా ఒకటి ఆచరించి చేసుకుంటే అది నెరవేరుతుందని ఆరోగ్యం కుదురుకుపోతుందని ఇక్కడ ప్రసిద్ధి. ఇప్పుడు తిరువల్లూరు ఆరోగ్య ప్రదాత అయినటువంటి వీరరాఘవేశ్వర స్వామి దేవాలయానికి వచ్చాము. అక్కడ కోనేరు ఇది. ఈ కోనేరు ప్రత్యేకత ఏంటంటే మనం ఒక 5 కిలోలో 10 కిలోలో మనకి ఇష్టం వచ్చినంత బెల్లం అంటే ముద్దగా ఉండాలి బెల్లం అందులో వేసి మనం ఆరోగ్య సంబంధించినటువంటి సమస్యలు ఏమన్నా కోరుకుంటే ఆ సమస్యలు తక్షణం తీరుతాయట. ఆ బెల్లం కూడా గడ్డగా ఉండాలి, పొడి పొడిగా విడివిడిగా ఉండకూడదు, ఒకటే గడ్డ ఉండాలి. ఆ గడ్డ ఎంతసేపు కరిగితే అంత ఆరోగ్యమైనటువంటి తొందరగా మనకు ఆరోగ్యం సమకూరుతుందని ప్రతీతి. అక్కడికి వచ్చాము ఇక్కడ ఈ కోనేట్లో బెల్లం వేయడానికి.